ఆయన బిడ్డల పట్ల ఆ రోజు కొన్ని వేల సంవత్సరాల క్రితం చేసిన కార్యము ఈరోజు నీ పట్ల, నా పట్ల, ఆయన విశ్వాసం అందరి పట్ల చేయడానికి ఆయన సమర్థుడు. మళ్ళీ ఏమన్నాడమ్మా? నా ప్రియ సహోదరులారా ఏమన్నాడు? మోసపోగుడి. ఎందుకని అన్నాడు ఈ మాట? చెప్తా తర్వాత. చాలా మోసపోతున్నారు. ఇప్పుడు ఇజ్రాయేలే వెళ్ళారు, పాలు తేనె పనితే దేశం ఉంది, యుద్ధాలు లేవు, హాయిగా ఉన్నారు. ఇది మేము యుద్ధం చేసి గెలిచాము, ఈ శ్వాసం మాది అని ఎవరైనా అనుకున్నారంటే వారు ఏం చేస్తున్నారమ్మా? మోసపోతున్నారు. వారి యుద్ధం చేత, కత్తి బలం చేత, బాహుబలం చేత వారు గెలవలేదు యుద్ధంలో. వారి బాహుబలం చేత ఈ శాశ్వతమైన స్వాస్థాన్ని వారు పొందలేదు. ఎవరిచ్చారు? దేవుడు వారికి ఇచ్చినాడు. అది వారు గ్రహించకపోతే వారు మోసపోతారు. అలా మోసపోయిన వారు కూడా ఈ లోకంలో ఉన్నారు.